రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల సన్నివేశం మొదలైంది. అభ్యర్థులు గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నించడంతో పాటు ప్రత్యర్థుల మీద మోస్తరు వ్యూహాలను అమలు చేస్తున్నారు. అయితే ఈసారి ఓటర్లలో కొత్త ప్రతిఘాతంగా ఉన్నది నోటా. ఈ సింబల్ అభ్యర్థులకు ఊహించని చింతన కలిగిస్తోంది. పూర్వపు విధానం ప్రకారం ప్రతి ఓటర్ ఒక్క అభ్యర్థికి ఓటేయాల్సి ఉండేది. అయినప్పటికీ 2013లో కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో మొదటిసారిగా నోటా పరిచయం చేయబడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రమే ఉండేవి నోటా. ఇప్పుడు స్థానిక సంస్థల, పంచాయతీ ఎన్నికల్లోనూ వాడుకకొచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటాకు ప్రత్యేక గుర్తును కేటాయించింది. అభ్యర్థుల పోటీలో కీలక పాత్రనివ్వడం గమనార్హం. నోటా ఓటు సాధారణంగా నిర్లక్ష్యంగా ఉండే అభ్యర్థులను ఎదుర్కొనే ఓటర్ల ఆయుధంగా మారింది. కొంతమంది గ్రామీణ, నిరక్షరాస్య ఓటర్లు నోటాను ఉపయోగిస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఫలితంగా పంచాయతీ ఎన్నికల్లో నోటాకు పడే ఓట్లు తేలికగా గెలుపు రూట్లను మార్చే శక్తివంతమైన అంశంగా నిలుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో చిన్న ఓట్లు, టై పరిస్థితులు సాధారణం. అందుకే అభ్యర్థులు వివిధ వ్యూహాలతో ఓటర్లను ఆకర్షిస్తున్నా నోటా రూపంలో కల్పిత అభ్యర్థి తమ గెలుపుకు అడ్డంకి అవుతోంది. స్థానికంగా ఏ గుర్తు వస్తుందో దాని ప్రభావం ఎంత ఉంటుందో కూడా అభ్యర్థుల మనోధైర్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈసారి నోటా ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల ఓటర్ల, నిరక్షరాస్యుల ఓట్ల ద్వారా అభ్యర్థుల విజయానికి సవాల్ విసురుతోంది. ఈ సింబల్ వల్ల పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి ఆకస్మిక పరిణామాలు తలెత్తవచ్చో అభ్యర్థులను గమనిస్తూ వ్యూహాలు సవరించుకోవాల్సిన అవసరం కలుగుతోంది. నోటా గెలుపులో చిలికెత్తనిది కాదు, ఇప్పటికే అభ్యర్థులకే ఆందోళన పెట్టింది.